కాంగ్రెస్ మా నాన్న మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నది, అనవసరంగా అవినీతి మరకలు పెడుతున్నది. ఈ టైంలో తెలంగాణ బగ్గుమనాలే, తెలంగాణ బంధు కూడా పిలుపునివ్వాలన్నటువంటి మాట కవిత చెప్తున్నది. కడుపు రగిలిపోతున్నదని చెప్తున్నది. ఆమె ఏం చేస్తుందో చేసుకోమని కూడా ప్రజలకు అన్నీ తెలుసు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ కుంగిపోతున్నటువంటి పార్టీ అని ప్రజలలో వచ్చింది. ఇక నువ్వు దాన్ని ఎంత లేపాలంటే నీ ప్రయత్నం చేసుకో, ఎవడొద్దంటున్నావు. కానీ మా మీద ఎందుకు బురద చల్లుతావు అనేది నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి అలాంటి పని చేయడం అనేది నాకు గట్టి నమ్మికుంది. అందులో మీరు బలమైన పార్టీ అయితేనేమో అనుకో, మీరే మీ ఉన్నోళ్ళే ఎప్పుడు రావాలనే మా పార్టీలో చూడబట్టిరి. దాని మీద ఇలాంటి ఆరోపణలు బాగుండయి. ఆమె ఏమైనా చేసుకుంటే నీ ఇంటి పంచాయతీ, నీ ఫ్యామిలీ పంచాయతీ నువ్వు తెలుసుకో. అది తెలుసుకొని బయటికి రాగాని మీ ఇంటి పంచాయతీ తీసుకొచ్చి మా మీద రుద్దొద్దని కోరుతున్నాను. ఎట్లా చూస్తారు? కల్వకుట్ల కవిత గతంలో ఢిల్లీలో ఏఐసిసి పెద్దల్ని కలిసింది, కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ట్రై చేసింది, ఓకే చెప్పలేదు. కానీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కవిత కాంగ్రెస్లోకి వస్తుందనే చర్చ జరుగుతున్నది. ఏం మాట్లాడతారు? చర్చ జరుగుతుందా, ఆమె వస్తుందా రాదా? కానీ మా మహేష్ కుమార్ గౌడ్ అప్పుడే అన్నాడు కదా, మేము తీసుకోము ఆమె అన్నాడు. ఇక అన్నాక ఇక నో కామెంట్. దాని మీద మాకు అవసరమే లేదు. మాకు ఆల్రెడీ ప్రజలలో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ప్రజలు బలపడుతూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అన్ని ఇచ్చిన హామీలు చేస్తున్నాం. ప్రజలకు న్యాయం చేస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేస్తున్నాం, అదేవిధంగా కరెంట్ ఇస్తున్నాం, బస్ ఫ్రీ ఇస్తున్నాం. దీని మీద ప్రజలందరూ మా వైపు ఉన్నారు. కనుక అలాంటి ఆలోచన ఆమె తీసుకోవాలని కానీ ఆమె వస్తానన్నది మాకు తెలియదు. కానీ మా పీసీసీ ప్రెసిడెంట్ మేము తీసుకోము అన్నాక నో క్వశ్చన్ తీసుకోవాలి. ఇంటి పంచాయతీ ఇంట్లో పెట్టుకోమని మా దగ్గర రావద్దని మా పీసీసీ ప్రెసిడెంటే చెప్పిండు అనేది నా ఉద్దేశం. ఎట్లా నిన్నమొన్న బీహార్ పోయినట్టున్నారు, రాహుల్ గాంధీ తోటి ఇట్లా పాదయాత్రలు పాల్గొంటున్నట్టున్నారు. ఏంది కథ, ఏం సంగతి? షోలో బరాబర్ పాల్గొన్న వేల సంఖ్యలో ఏ చిన్న చిన్న గ్రామంలో కూడా జనం వస్తున్నారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముఖేష్ అంబానీకు, అదానీకి ఒకే ఓటు, కోటీశ్వరులు రిక్షా దొక్కేవారికి ఒకే ఓటుగా ఆ ఓట్లను మా ఓట్లను ఎట్లా తీసేస్తారని ప్రజలలో కోపం పెరిగింది. అందుగురించే ఆయన నిన్న జరిగినటువంటి బహిరంగ సభకు కూడా పర్మిషన్ ఇవ్వలే. పొద్దున 4 గంటల రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి జనం వస్తున్నారు. ప్రతి ఊరు నుంచి మా ఓటు హక్కు, అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును ఎట్లా కారణం ఇస్తారు, మమ్మల్ని ఎందుకు దొంగ ఓట్లు ఎందుకు వేస్తున్నారు అని ప్రజలలో మార్పు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అక్టోబర్లో జరుగుతే ఎన్నికల్లో ఇప్పటిదానికే ఎలక్షన్ కమిషన్ దానికి జవాబు లేదు. బతుకున్న వాళ్ళని కూడా సచ్చినట్టు చూపిస్తున్నారు. ఒక ఇంట్లో 80 మంది ఉన్నారని చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా దొంగ ఓట్లతో గెలవాలని, ఎందుకని ఆయన 3 సార్లు గెలిచిండు నరేంద్ర మోడీ, 4వసారి కూడా గెలవాలని ఆకాంక్షతో ఈ దొంగ ఓట్ల పని చేస్తున్నాడు. దీనికి తప్పనిసరిగా ప్రజలలో మార్పు వస్తుంది. అందులో నితీష్ కుమార్ 20 ఏళ్ళ నుంచి 20 ఇయర్స్ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. కనుక ఆయనలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. తప్పనిసరిగా రేపు జరగబోయే ఎన్నికల్లో వాళ్ళ ఓటమి పోతుంది, ఓడుతారు, ఇండియా కూటమి గెలుస్తుంది అనేది నాకు నమ్మికుంది. నిన్న మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా అశోక్ గెహ్లోట్ గారు అందరూ వచ్చారు. పెద్ద ఎత్తున జరిగింది. ఇంకా బహిరంగ సభకు జరిగిస్తుంటే లక్షలాది మంది కనిపిస్తున్నారు. ఆ లక్షలాది మందితోటి ఇంకా మాకు అన్యాయం జరుగుతుందని పర్మిషన్ ఇవ్వలేదని చెప్పగలుగుతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.